మరి డబ్బులు ఎలా వస్తాయి దాని గురించి క్లారిటీ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్. ఇందాక చెప్పాను కదా 30 రూపాయలు తయారు ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపాయలు వస్తుంది. ఈ 70 రూపాయలు మనకు 9 రకాలు అని చెప్పాను. ఈ 9 టైప్స్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ఎవరో ఎంత ఇస్తుంది మనం తెలుసుకునే ముందు ఇందాక చెప్పాను కదా 450 ప్లస్ ప్రొడక్ట్స్ మన కంపెనీలో. మనం ఎక్కువ బాగా గుర్తు పెట్టుకొని రిప్లై చేయండి ఎవరైనా అడిగిన దానికి, ఎందుకంటే పైసలు మొత్తం ప్లాన్లే ఉంటాయి. మనం ఎట్లా చేస్తారంటే ఈ 450 ప్లస్ ప్రొడక్ట్స్ లో మీకు నచ్చే ప్రోడక్ట్ ఏదైనా సరే ఇందులో అంటే ఎందుకంటే ఒక 30 రూపాయలు పెట్టి కొందాం అనుకోండి, 30 కాదు 30 నుంచి 40 రూపాయలు కూడా అవుతుంది ఒక పీవీ. నేను అప్రాక్సిమేట్ బిజినెస్ అర్థం కూడా చెప్తున్నాను. ఓకేనా? 30 రూపాయలు పెట్టి ఒక పాయింట్ ఏదైనా ఐటమ్ ఉంటే మనకు ఒక పీవీ వస్తుంది. ఏంటి సార్? ఒక పీవీ అంటే పాయింట్ వాల్యూ అంటారు. దీని విలువ 18 బీవీ అంటే బిజినెస్ వాల్యూ. పీవీ అనేదేమో మన లెవెల్ చూపిస్తుంది, బీవీ అనేదేమో మనకి ఎంత డబ్బు వచ్చేది చూపిస్తుంది. ఓకేనా? 30 రూపాయలు తెలిపి సార్ ఒకటి 3,000 పెడితే 10, 3,000 పెడితే 100, 30,000 పెడితే 1000. సార్ మన 30 రూపాయలకు ఒక పీ కాబట్టి అప్రాక్సిమేట్ చెప్తుంది. అట్లా మనకు ఇట్లా వస్తుంది. మరి ఈ డబ్బులు ఎట్లా వస్తుంది అంటే 9 రకాలు అని చెప్పాను కదా. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మనకు రీటైల్ ప్రాఫిట్ అంటారు. ఏమంటారు? రీటైల్ ప్రాఫిట్ ఇందాక చెప్పాను కదా, మనం చేయని ఆగానే 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. రీటైల్ ప్రాఫిట్ అంటారు, 10 to 20%. రెండోది వచ్చేసి క్యాష్ బ్యాక్ అని చెప్పాను కదా. ఈ డబ్బులు ఎలా వస్తుందండి? 30 రూపాయలు పెడితే ఎన్ని పీవీ సార్? ఒకటి. అట్లా మనకు ఒక పీవీ నుంచి 599 వరకు కంపెనీ మనకు 5% ఇస్తుంది క్యాష్ బ్యాక్. ఎంత ఇస్తుంది? 5%. 600 నుంచి 2,399 వరకు 8% ఇస్తుంది. 2,400 నుంచి 5,499 వరకు 12% ఇస్తుంది. ఇంతవరకు మనని డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఏమంటారు? డిస్ట్రిబ్యూటర్. ఇన్కమ్ కూడా మనకు 100 రూపాయల నుంచి 1000 రూపాయల లోపు వస్తుంది ఇన్కమ్. ఓకేనా? 5,499. ఏంటి సార్ ఇవి? పైసలు కావు, పీవీ. ఏంటివి? నోట్ కూడా బాగా పీవీ లాగా, ఎందుకంటే పైసలు మొత్తం పీవీలే ఉంటాయి. అందుకే రావని చెప్తాను. గుడ్ మార్నింగ్. 5,499 ప్లస్ ఒక పీవీ యాడ్ అవుతాయి అంటే 5,500 పీవీలు ఎప్పుడైతే మనకి క్రాస్ అవుతాయో కంపెనీ మనకు 16% ఇస్తుంది సార్. ఎంత ఇస్తుంది? 16%. ఇందాక మీకు క్యాష్ బ్యాక్ చెప్పాను కదా, 5 to 16% ఇస్తుందని బిజినెస్ ప్లాన్ లో వస్తాను. ఇదేనా మీరు ఎంత ఊరుతుందో దాన్ని బట్టి మీ పర్సెంటేజ్ పెరుగుతుంది. అట్లా 5,500 కాగానే 16% ఇచ్చుకుంటూ 3 ఇన్కమ్ వస్తుంది. మనకు ప్రమోషన్ ఇస్తుంది. ఎప్పుడైతే 5,500 క్రాస్ అవుతుందో కంపెనీ మనకు ప్రమోషన్ ఇస్తుంది. దాన్ని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. ఏమంటారు? బ్రాంచ్ డైరెక్టర్. బ్రాంచ్ డైరెక్టర్ అప్పుడు 15% ఇస్తుంది. 4 ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్, ఇది 3% ఇస్తుంది. ఒకసారి గమనించండి, ఈ 2 ఇన్కమ్స్ ఎప్పుడు ఇస్తుంది? బ్రాంచ్ డైరెక్టర్ అనిపిస్తుంది. బ్రాంచ్ డైరెక్టర్ అంటే ఎన్ని పీవీలు కావాలి? 5,500. ఇప్పుడు వచ్చే కొంటే మనకి ఒకసారి ఆలోచించండి, మనకి డబ్బులు కావాలని అనుకుంటాం. 100 కావాలా 1000 కావాలి? 1000 కావాలి. 100 కావాలనుకుంటే మనం బిజినెస్ చేయాల్సిన పని లేదు, ఎవరిని చేయాల్సిన పని లేదు. జస్ట్ మన ఇంట్లో మనం కొన్న ఇందాక చెప్పిన డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ రూపంలో మనకు 100 నుంచి 1000 రూపాయల లోపు వస్తాయి. క్లియరా? మీరు బిజినెస్ చేయకుండా వచ్చేది 1000 రూపాయల లోపు వస్తాయి ఇన్కమ్. మరి మీరు 1000 కావాలంటారు. 1000 కావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఈ 5,500 కావాలంటే డైరెక్టర్ కావాలి. ఇప్పుడు డైరెక్టర్ కావాలంటే కొత్త వాళ్ళకి వచ్చే క్వశ్చన్ ఏముంది? 1000 కావాలంటే డైరెక్టర్ కావాలి. మరి 1000 కావాలి డైరెక్టర్ కావాలంటే 5,500 పాయింట్లు కావాలి. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది సార్? 5,500 పాయింట్లు అంటే 30 రూపాయలు పెడితే ఒక పాయింట్ వస్తుంది. మరి 30 రూపాయలు పెడితే ఒక పాయింట్ వచ్చేది. 5,500 పాయింట్ ఎప్పుడు కావాలి? నేను ఎప్పుడు డైరెక్టర్ కావాలి. కొత్త వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకో డౌట్ ఏమొస్తుంది? ఈ 5,500 నేనే కొనుక్కోవాలన్నా లేదా కింద కొనిపించాలన్నా, ఎంతమంది జాయిన్ చేయాలి? ఈ డౌట్ వస్తారు. దానికి క్లియర్ గా ఒక 2 minutes చెప్పి, ఎందుకంటే చాలా మంది ఇక్కడనే ఆగిపోతారు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు వచ్చి ఎవరు చెప్తే ఇంటర్వ్యూ సార్ అని ఆగిపోయారు చాలా మంది ఉంటారు. ఈ ఒక్కటి ఈ క్లారిటీ తీసుకుంటే మీకు ఫాస్ట్ ఎన్నికలు వెళ్ళిపోవచ్చు. అంటే డైరెక్టర్ గారికి 5,500 చెప్పాను కదా, ఇక్కడ పాయింట్ చూడండి. ఇట్లా మనకి ఎట్లా అవుతుంది సార్? దీంట్లో ఒక్కరోజు అయిన వాళ్ళు ఇప్పుడు నాగేంద్ర సార్ టీంలో ఉంది కదా, 10 రోజులనే డైరెక్టర్ అయింది. ఎన్ని రోజులు? 10 రోజుల్లో డైరెక్టర్ కావచ్చు, 1 month లో కావచ్చు, పార్ట్ టైం చేస్తే 3 నెలలు కావచ్చు. ఎట్లా అవుతుంది సార్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జనవరిలో జాయిన్ అయినా, నాకు ఇంట్లో కావాల్సింది ఒక 100 పీవీలు ఉన్నా, 3,000 పెట్టి నేను ఉన్నా. నేను జనవరిలో ఉన్నా, నాకు నచ్చకపోతే రిటర్న్ ఇస్తా, నచ్చితే 10 మందికి చెప్తాను. 10 మందికి చెప్తానా పట్టుకొని అమ్ముతానా? చాలా మంది ప్రోడక్ట్ వరకు మార్కెటింగ్ చేయాలి, తిరిగి డౌట్ మీటింగ్ రా చాలా మంది. ఇక్కడ ఏమన్నా మార్కెటింగ్ చేయమంటారా? లేదు, వచ్చిన ఎక్స్పీరియన్స్ షేర్ చేయమంటారు. అంటే చెప్పొచ్చా లేదు? చెప్పడం ద్వారా ఫిబ్రవరి నేను చేసాడు ఒక 4 ఇంటర్వ్యూ చేసిన. ఈ 4 కూడా ఈ బెనిఫిట్ మొత్తం చెప్పి నా దగ్గర ఏదైతే వచ్చిన రిజల్ట్ అని చూస్తే వీళ్ళు కూడా నా దగ్గర వీళ్ళు 100 పాయింట్లు అందరూ కొన్నారు. 100 కంపల్సరీ కొనాలి అనుకుంటుందా? లేదు. బిజినెస్ అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ 400 ఉన్నది
400 ఇప్పుడు నేను లాస్ట్ మంత్ జనవరిలో కొన్నా, మన ఫిబ్రవరిలో కొనాలో కంపల్సరీ అయిపోతాయి కాబట్టి కొనాల్సింది. నచ్చినాయి కాబట్టి వీళ్ళకి చెప్పిన, నచ్చకుండా నేనే రిటర్న్ ఇస్తాను. సార్ 500 అంటే ఈ నలుగురు కొనే 400, నేను కొన్నా ఉన్న 500 లాస్ట్ మంత్ కొన్నా కదా, అది కూడా యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఇంతకుముందు నెట్వర్క్ వేసే వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే బయట మీరు ఏ నెట్వర్క్ అని చూడండి, ఏ కంపెనీ అని చూడండి, ఏ మంత్ ఆ మంత్ 0 అయిపోతాయి పాయింట్. ఈ నెలలో 1000 పాయింట్ చేస్తే 1000 పాయింట్ కమిషన్ ఇస్తారు, మన 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ మీరు వేరే కంపెనీ వేసిన వాళ్ళు తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ నెల ఉన్నాయి, ఈ నెల ఉన్నాయి, వచ్చే నెల కొనేటి, మన కిందోలు కొనేటి అన్ని యాడ్ అవుతున్నాయి. అవుతున్నా లేవా? మరి మొత్తం ఏదైనా ఇప్పుడు 600 కాగానే నా పర్సెంటేజ్ పెరిగిందా లేదు? 8% పైన ఈ నలుగురు 100 ఉన్నారు కాబట్టి 5% ఉంటుంది. కంపెనీ పే చేస్తుంది, ఈ నలుగురు 5% ఇస్తుంది, హెల్ప్ చేసిన 8% అయిపోయినాయి కదా. ఈ 5కి 8కి మధ్య 3% గ్యాప్ కమిషన్ ఈ నలుగురు మీద నాకు ఇస్తుంది. క్లియరా సార్? ఇంకేమైనా డౌట్ ఉందా? డౌట్ చాలా వస్తాయి, ఓకేనా? ఇప్పుడు నేను 8% అయిపోయినా 600 వచ్చినాయి, ఈ 600 అట్లా ఉంటాయి, నెక్స్ట్ మంత్ రిపీట్ అవుతాయి. ఈ 6 మంది మళ్ళీ ఉంటే మళ్ళీ 1200 అవుతాయి. 1200 రిపీట్ అయితే 1200, ఈ నలుగురు అట్లా అంటారు, బాగా వీళ్ళు కూడా అయితే ముగ్గురు తెచ్చుకుంటారు. అట్లా మనం మల్టిపుల్ చేసుకుంటే జస్ట్ 3 నెలల్లో డైరెక్టర్ కావచ్చు. ఓకేనా? ఎందుకంటే చాలా మంది డౌట్ అంటే 5000 నేనే పోవాలని భయపడి కూడా ఎంతమంది చేసినా కూడా అంటే పార్ట్ టైం వేస్తే 3 నెలలు కావచ్చు. మరి ఒక్క రోజున 10 రోజులు ఎట్లా అవుతుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇంతకుముందు 4 వేరే అంటే చేతులు కాల్చుకుని బాధ 4 ముందు మస్తు చెప్తున్నా ఇంటలేడు, కానీ బలంతా నాకే కూర్చొని పోయి బాలని చెప్తే అయిపోయాలని వచ్చింది, బలంగా వచ్చింది సార్. కానీ ప్లాన్ తర్వాత సరే వేరే నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్ ఇంత కథ నాకు ఉంది, పెట్టుబడి లేదు, 10 మందికి ఎంపీసీ ఉందని క్లారిటీ వచ్చిన తర్వాత సార్ నాతో ఏమంటుంటే, సార్ ఇంతకుముందు నేను వేరే దాంట్లో లాస్ అయినా అందుకే నేను భయపడ్డా, కానీ ప్లాన్ అయిన తర్వాత నాకు నచ్చింది, నేను కూడా బిజినెస్ చేసే సార్ అని అనుకున్నాను. సార్ బిజినెస్ చేస్తా అనుకుంటుంది సార్ ఈ సార్ కూడా, కానీ ఈ సార్ చెప్తేటోళ్ళు ఇప్పుడు చెప్పలే కదా, ఈయన చెప్తేటోళ్ళు 50 మంది అనుకో ఇంటికాడ ఉండొచ్చా కదా సార్? ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సార్ నేను చెప్తేటో 50 మంది ఉంటే 50 మంది కూర్చోబెడితే మీరు వస్తారా సార్ అంటే పోవచ్చలేదు. సార్ మీరు 50 మంది కూర్చోబెడితే ఈ ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరింట్లోకి వాళ్ళు 100 పాయింట్లు ఉన్నా 50 మంది కూడా ఎన్ని పాయింట్లు వస్తాయి అంటే డైరెక్ట్ కావచ్చు కదా, సింగిల్ డేలో కూడా డైరెక్ట్ కావచ్చు. సార్ అంటే ఎవరి చేతిలో ఉంది? మీరు 1 రోజులో అవుతారా, 10 రోజులు అవుతారా, 3 నెలలతో మన షేరింగ్ బట్టి ఉంటుంది, మనం ఎంత మందికి షేర్ చేద్దాం బట్టి ఉంటుంది. సార్ అట్లా మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ డైరెక్ట్ అయినప్పుడు మన డబ్బు ఎంత వస్తుంది సార్ అంటే మాక్సిమం 3000 నుంచి 18,000 వరకు తీసుకోవచ్చు డైరెక్ట్ అయినప్పుడు, ఆ మంత్రం మన పాయింట్ బట్టి. మరి ఇన్కమ్ 1000 గిట్ అవుతుంది సార్ అంటే ఇది ఒక్కటి గమనించండి. బిజినెస్ గుడ్ మార్నింగ్. అయితే ఇక్కడ కంపెనీ ఎప్పుడైతే డైరెక్టర్ అవుతారో కంపెనీలో ఇప్పుడు 5499 వరకేమో మీకు 1000 లోపు వస్తుందని చెప్పి ఇన్కమ్. సార్ ఎందుకంటే అది క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్రోడక్ట్ మీద క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి పెళ్లి కట్టాలు వచ్చినట్టు వస్తాయి, 216, 216 అంతే వస్తుంది. ఎప్పుడైతే మీరు 5000 క్రాస్ అయ్యి 16%లకు వస్తారో కంపెనీ మీకు అప్పుడు ఎక్కడ నుంచి ఇస్తుందంటే కంపెనీ టర్న్ ఓవర్కి వెళ్ళిస్తుంది మీకు బిజినెస్. అది డబ్బులు ఎక్కడ నుంచి? టర్న్ ఓవర్ అంటే మనకు వాటా ఇస్తుంది, పార్ట్న షేర్ ఇస్తుంది. వెయిట్ ఇస్తారా సార్ ఎవరన్నా? కంపెనీ షేర్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది సార్ అంటే ఈ నెలలో 100 కోట్లు టర్న్ ఓవర్ అయితే డైరెక్టర్ బోనస్ ఎంత అంటే 100 కోట్ల 15 కోట్లు తీసి ఆ నెలలో ఎవరైతే డైరెక్టర్ అవుతారో ఈ 15 కోట్లు మొత్తం వాళ్ళకి షేర్ చేస్తుంది. క్లియరా? అయితే మనం ఇన్కమ్ కావాలంటే ఇప్పుడు 1000 రూపాయలు ఏం చేయాలి? డైరెక్టర్. ఇంతవరకు బాగా ఉందా? ఇప్పటి నుంచి నేను వచ్చిన కారణం ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్ కరెక్ట్ ఇందులోకి వచ్చాను. ఈ పాయింట్ ఏంటంటే సార్ అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ అయినా నాకు 5000 10,000 వస్తున్నాయి బాగానే ఉంది, కానీ నన్ను నమ్ముకొని నలుగురు చేయలేదు. వీళ్ళకి కూడా డబ్బులు కావాలో ఇప్పుడు 4000 కావాలో 100 కావాలి, 1000 కావాలంటే 4000 మీరు కూడా డైరెక్టర్ కావాలి. సార్ మా నాన్నకి డైరెక్టర్ కావాలంటే ఈసారి డైరెక్టర్ చేసాం అనుకోండి, ఒక్కరిని డైరెక్టర్ చేస్తే నా పొజిషన్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ అంటారు సార్. ఏమంటారు? సిల్వర్. నా పొజిషన్ పెరిగిందా లేదా? పెరిగి నా పొజిషన్ ఎప్పుడైతే పెరుగుతుందో 5 ఇన్కమ్ వస్తుంది. ట్రావెల్ ఫండ్ ఏంటి సార్? ట్రావెల్ ఫండ్. ట్రావెల్ ఫండ్ 3% ఇస్తుంది. ఇన్ని ట్రావెల్ ఫండ్ తోటి ప్రతి సంవత్సరం 2 దేశాలు తీసుకెళ్తుంది కంపెనీ. ఇందాక మీరు చెప్పినా దుబాయ్ పోయినా అది పోయినా నెక్స్ట్ మంత్ మనం ఏంటి లండన్ పోతాం. ఎక్కడ నుంచి అంటే ఇదే ప్రతి సంవత్సరం 2 దేశాలు, ప్రదర్శన లాస్ట్ ఇయర్ నుంచి 3 దేశాలు తీసుకెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్ పోయినాం, ఇప్పుడు ఆల్రెడీ థాయిలాండ్, ఇప్పుడు మన లండన్ ఉంది, మన డిసెంబర్లోనే థాయిలాండ్ ఉంటుంది. అంటే ఇయర్లీ 3 సంవత్సరం 3 ఫారిన్ ట్రిప్పులు తిరగవచ్చు. ఓకేనా? 5వ ఇన్కమ్ వస్తుంది. 6వ ఇన్కమ్ వస్తుంది ఎల్ఓపి సార్. ఏంటిది? ఎల్ఓపి అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఈ కంపెనీలో పెద్ద చెక్ వస్తారు అన్నిటికంటే 18% ఇస్తుంది. ఇంత పెద్ద చెక్ అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు చెక్ ఎవరికైనా వచ్చింది అనుకోండి, ఆ 1,00,000 రూపాయలలో 50,000 ఒకటే ఉంటుంది.
అంత పెద్ద చెక్ ఇది. ఒకసారి చూడండి, ఈ ఒక్కటి గమనిస్తే మీకు మొత్తం ప్లాన్ మొత్తం అర్థమైంది. ఇందులో ఒక చెక్ ప్లాన్ తోటి ఎందుకు వచ్చింది సార్ అంటే, ఒకసారి చూడండి, ఇప్పుడు నేను పొజిషన్ పెరగాలన్నా, నేను పెద్ద చెక్కులు తీసుకోవాలన్నా నేను చేయాల్సిన పని ఏంటి? కొత్త వాళ్ళు మాట్లాడి ఒకసారి. నా పొజిషన్ పెరగాలి, నేను పెద్ద చెక్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం పని చేయాలి? ఏం చేయాలి మేడం? ఎంతమందికి ఏం చేయాలి? కొత్తలకు ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు నా పొజిషన్ పెరగాలన్నా, నా పెద్ద చెక్ రావాలన్నా నేను చేయాల్సిన పని ఏంటంటే, నమ్ముకొని నాకు వచ్చారు కదా, ముందు నేను డైరెక్టర్ చేస్తే నా పొజిషన్ వస్తుంది. ఎస్ఆర్ను అంటే నేను డైరెక్టర్ చేస్తేనే నా పొజిషన్ వస్తుంది. ఎస్ఆర్ను అంటే నా పొజిషన్ పెరగాలన్నా, చెక్ పెరగాలన్నా నేను పని చేయాల్సింది ఫస్ట్ ఎక్కడ? డబ్బులు ఇప్పాలి. ఎస్ఆర్ను అంటే సార్ డైరెక్టర్ అయితే నా పొజిషన్ పెరుగుతుంది. మీ ఇద్దరు శత్రువులు అనుకో, నేను డైరెక్టర్ చేయలేదు, నా పొజిషన్ పెరుగుతుందా? సచ్చినట్టు నేను డైరెక్టర్ చేయాలి. మా ఇద్దరు మాట లేకపోయినా, మీ ఇద్దరు శత్రువులు అయినా, నా పొజిషన్ పెంచుకోవాలన్నా, చెప్పు పెంచుకోవాలన్నా, ఈ రెండు పెరగాలంటే నాకు ముందు నేను డైరెక్టర్ చేయాలి. ఎస్ఆర్ను ఒక్క పాయింట్ ఇందులో క్లియర్ చేసింది. మీరు బిజినెస్ ప్లాన్ లో ఏ కంపెనీ చూసుకోండి, ఏ కంపెనీ చేసినా కిందోటి చేస్తే పైయోడు తినేట్టే ఉంది మొత్తం చూడండి. ఇక్కడ ఎస్ఆర్ను ఇక్కడ ఏమైందంటే, సార్కి ఇప్పిస్తేనే నాకు వస్తుంది, కిందోకి ఇప్పిస్తేనే నాకు వస్తాయి. బయట కింద వేస్తే పైయోడు తింటాడు, ఇక్కడ కిందోకి ఇప్పిస్తేనే. ఇప్పుడు ఈ సార్ డైరెక్ట్ చెప్తా, నా పొజిషన్ పెరుగుతుందా? పెద్ద చెక్ వస్తుందా? రాదు. ఎంత మీకు వలన ఈయనకే ఇప్పాలి. ఎస్ఆర్ను మరి ఈసారి 4 నెలలు డైరెక్టర్ చేసిన, నాకు డబ్బులు వస్తాయి, ఈయన కూడా డబ్బులు వస్తాయి అనుకోండి, ఈయనకు వస్తాయి. ఈ సార్కి వస్తాయి కదా, ఈ సార్ పుట్టాడా? సార్ మేము కూడా చేయలేదు కదా అని అడుగుతాడు కదా. ఇక్కడ నాకు చేయలేదు, ఒకరికి ఇప్పిస్తే కనుగొని అడుగుతాం మళ్ళా. ఎస్ఆర్ను మరి ఈ సార్ కూడా డైరెక్టర్ చేసి, ఈయన కూడా డబ్బులు వస్తారా? ఎప్పుడైతే ఇద్దరు డైరెక్టర్ చేస్తామో గోల్డ్ డైరెక్టర్ అంటారు సార్. ఏమంటారు? పొజిషన్ పెరిగిందా లేదు? ముగ్గురు డైరెక్టర్ చేస్తే స్టార్ డైరెక్టర్ అంటారు. ఏమంటారు? ముగ్గురు డైరెక్టర్ చేస్తే ముగ్గురు డబ్బులు వస్తారా? ముగ్గురు డైరెక్టర్ చేస్తే స్టార్ డైరెక్టర్ అంటారు. ఎప్పుడైతే స్టార్ అవుతారో ఏడో ఇన్కమ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది. ఏమొస్తుంది సార్? కార్ ఫండ్. ఇప్పుడు నేను 18 లక్షల కార్ తీసుకుంటే కంపెనీ ఫ్రీగా నాకు ఇయ్యలేదు, ఇలా ముగ్గురు డైరెక్టర్ చేసి డబ్బులు ఇప్పిస్తున్నారు కాబట్టి కార్ ఫండ్ నేను 18 లక్షల కార్ తీసుకుంటాను. క్లియరా? నలుగురిని చేస్తే డైమండ్ అంటారు. ఏమంటారు? 5 మంది చేసిన డైమండ్ అంటారు. 6 మందిని చేస్తే క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఏమంటారు? క్రౌన్ డైరెక్టర్ అవుతారు. ఎప్పుడైతే క్రౌన్ డైరెక్టర్ అవుతారో 8వ ఇన్కమ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది 3%. ఎంత? 3%. నేను కార్ తీసుకున్నా లేదు, ₹1,00,000 ఇల్లు కడతా చెప్తున్నా. కడతానా సార్? కడతానా? ఎందుకు కడతా అంటే నా పొజిషన్ ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్, హౌస్ ఫండ్ ఆల్రెడీ వస్తుంది కాబట్టి ₹1,00,000 కట్టొచ్చా లేదు? డిసెంబర్ వరకు ₹1,00,000 కోసానికి ప్లాన్ చేసినప్పుడు ₹1,00,000 తగ్గకుండా ఇల్లు కట్టడానికి చూస్తున్నాను. క్లియరా? అంటే నా ఇల్లు కట్టాలని చూసుకోండి. టోటల్ ఎంత అయింది? 6 మంది అయ్యారు. అట్లా 8 మందిని డైరెక్టర్ చేస్తే యూసీడీ అంటారు. ఏమంటారు? యూసీడీ అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. 9 ఇన్కమ్ వస్తుంది, ఎలైట్ బోనస్ అండ్ 2% ఇస్తారు. ఎన్ని రకాలు సార్ ఇవి? 9 రకాలు. ఇక్కడ నుంచి ఇస్తే మనకి డబ్బులు మహేష్ బాబుకి ఇచ్చే పైసలు ఉన్నాయి కదా, మనకి ఇచ్చేటువంటి మధ్యవర్తులకు పైసలు ఉన్నాయి. ఆ డబ్బులు మనకి 9 రకాల ఆదాయం తోటి ఈ షేర్ చేస్తారు. ఎంత షేర్ చేస్తుందంటే నువ్వు ఎంత మంది షేర్ చేస్తున్నావు తెలుస్తుంది. ఇక్కడ ఎస్ఆర్ ఎంత మంది షేర్ చేయాలంటే నీకు ప్లాన్ అనేది దొరుకుతుంది. ఇది ఒక్క ప్లాన్ అర్థం చేసుకుని మొత్తం అర్థం అవుతుంది. కంపెనీ ప్లాన్ ఏం చెప్పి ఇందాక చెప్పారు కదా, కిందోడు చేస్తే పైయోడు లేదు బెడ్ కంపెనీ. ఇక్కడ ఏమైతుంది? స్టెప్ బై ఇట్లా చూడు. ఒకరికి ఇప్పి పైసలు నువ్వు పెద్ద చెక్ తీసుకోవాలని చెప్తుంది. ఎస్ఆర్ ఇద్దరు డబ్బులు ఇప్పి ఫ్లైట్ ఎక్కువని చెప్తుంది. ముగ్గురు డబ్బులు ఇప్పి కార్ తీసుకోమని చెప్తుంది. 6 మంది డబ్బులు ఇప్పి ఇల్లు కట్టుకోని చెప్తుంది. అంటే ఎంత మంది కిందోళ్ళకి ఇప్పిస్తే పైయోళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి. ఎస్ఆర్ నమ్ముకొని నలుగురు వచ్చి వీళ్ళు మోసం చేయకొస్తున్నా, ఇలా గెలవాలని చూస్తాను. డబ్బులు ఇప్పి నా చెక్ రావాలి. ఇప్పుడు ఇల్లు కట్టాలి ₹1,00,000 కంటే నా చెక్ ఎంత సార్? ₹1,00,000 చెప్పిన. ఎస్ఆర్ నాకు డిసెంబర్ వరకు నా చెక్ ఎంత వస్తుంది అనుకుంటారు? రాసుకుంటే 3.5 లక్షలు నాకు గోల్ పెట్టుకొని పనిచేస్తుంది. 3.5 లక్షలు రాసుకుంటే జస్ట్ 4 నెలలు. కానీ ఈ ప్లాన్ ఎట్లా వస్తుంది సార్ అంటే, 1 సంవత్సరం కష్టపడితే అన్ని మల్టిపుల్ అవుతాయి. ఎందుకు అయితే వస్తా సార్? 3 ఏళ్ళ సార్ ₹1,00,000 వచ్చినప్పుడు ఈ 3 నెలలని 3 లక్షలు 3.5 లక్షలు వస్తాయి కదా, వస్తాయా? రావాలంటారు కదా, ఎట్లా వస్తుందో చెప్తాను. 1 సంవత్సరం ఇప్పుడు బిల్డింగ్ కట్టేది, కింది ఫ్లోర్ టైం పడతా పడదా? సెకండ్ ఫ్లోర్ కదా టైం పడతా? ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కి గుంతలు తీయాలి, పూజ ఏమంటారు, అన్ని బేస్మెంట్ లెవెల్ అన్ని పనులు ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ కి ఎంత పని ఉంటుందా? ఇక్కడ కూడా నేను ఏమవుతుందంటే, ఇందాక ఇక్కడ నా టీం ఎంత సైజ్ ఇప్పుడు 5,000 మంది అన్న, 3 నెలల టైం ఉంది. ఓకేనా? 5,000 మందితోటి ₹1,00,000 వస్తున్నాయి, 3 నెలల టైం ఉంది అన్నప్పుడు ఇప్పుడు 5,000 మంది
ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 5,000 మంది 3 నెలల టైంలో ఒక్కొక్కరిని ఒక ముగ్గురు చేయలేరా? నెలకు ఒక్కరి చొప్పున ముగ్గురు చేయొచ్చా? ముగ్గురు చేస్తే ఎంతమంది అయితే నాట్యం ముగ్గురు చేస్తే 20,000 మంది ఎస్ఆర్ 1,00,000 3 నెలలు అవుతుందా? 5 దాటుతా. నేను చిన్న గోల్ పెట్టుకొని మినిమం చెప్పిన 3 లక్షలు ఇంకా పెరుగుతా కూడా. ఎందుకంటే ఇక మా మ్యాన్ పవర్ ఇస్ మనీ పవర్. మన కింద టీం ఎంత అయితే చెక్ అంత లేస్తుంది. ఆ చెక్కులు లేవాలి అంటే ఫస్ట్ ఒక్క సంవత్సరం మనం బీచ్మెంట్ అనేది గట్టి చేసుకోవాలి. ఎస్ఆర్ను అందుకే మనకు చాలా మంది ఏదైనా సరే కింద స్టార్టింగ్ లో టైం పడతా పడదు. అందుకే మనం దీంట్లో ఒక సంవత్సరం టైం పెడితే తరాలు మొత్తం మారుతుంది సార్. చాలా మంది అంత టైం తీసుకోక 2 నెలలు 3 నెలలు వచ్చి ఆగిపోయారు చాలా మంది. ఏదైనా ఇందాక చెప్పారు కదా, ఒక జాబ్ కొట్టాలి, ఒక 15,000 జాబ్ కొట్టాలంటే 20,000 కష్టపడుతుంది బయట. 20 సంవత్సరాలు చదివి 20,000 జాబ్ చేస్తుంది బయట. మరి ఇక్కడ ₹1,00,000 రావాలంటే 4 నెలలు నేర్చుకోలేరా? అంతవరకు మన చేయగానే పైసలు కదా. ఒక కిరాణా షాప్ పెట్టు సార్, 10 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి కిరాణా షాప్ పెట్టి పొద్దుగాలు లేచి తెరవాలా ముయ్యాలన్నా? పొద్దుగాల తెరిచి కూర్చొని నైట్ వరకు కూర్చుంటే కూడా 10 లక్షలు పెట్టుబడి పెట్టి పెట్టిన రోజు 1,00,000 వస్తాయా? 1,00,000 రావాలంటే సంవత్సరం పట్టాలి. 10 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి అది కూడా తెచ్చి కూర్చుంటేనే ఎస్ఆర్ మరి ₹1 పెడుతున్నా మీరు? ₹1 పెట్టకుండా మరి అప్పుడే రావాలంటే 1,00,000 వస్తుందా? సంవత్సరం నేర్చుకోవచ్చా? అందుకే దీంట్లో సీక్రెట్ ఒకటే సార్, సంవత్సరంలో ₹1,00,000 కొట్టడం చాలా ఈజీ. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది నేర్చుకోవాల్సిందంటే 1 ఇయర్ ₹1,00,000 ఎట్లా వస్తాయంటే ఫస్ట్ 4 నెలలు నేర్చుకోవాలి. మిగతా 4 నెలల్లో ఒక 5 నుంచి 50 వరకు తీసుకోవచ్చు. మిగతా 4 నెలల్లో 1,00,000 కారు మీ ఇంటి ముందు ఉంటుంది. దీంట్లో సీక్రెట్ మొత్తం ఇది వేరే ఏం లేదు. కానీ ఫస్ట్ 4 నెలలు ఏం చేయాలి? నేర్చుకోవాలి. 1 ఇయర్లో కారు 1,00,000 కొట్టడం ఈజీ. బాగుందా? బాగుందా? అంటే సార్ మీరు ఏ పని చేయండి ఒకసారి ఆలోచించండి. మనం చేయాల్సిన పని ఒకసారి మీరు పేపర్ మీద రాసుకోండి. ఎందుకంటే ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి. ఎస్ఆర్ మరి ఎన్ని సంవత్సరాలు నేను జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా మీకు తెలుసు. ఎంత ఇన్కమ్ సంపాదించేది మీకు తెలుసు. మరి ఇన్ని సంవత్సరాలు చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అది రాసి పెట్టుకొని ఆ రాష్ట్రానికి లైఫ్ మారిందా నేర్చుకోండి. కానీ ఇక్కడ ఒకటే సార్, ఇప్పుడు నాకేమైనా జరిగింది అనుకో, నాకేమైనా రిస్క్ అయితే మా మేడంకి ఏముంటుంది? ఇప్పుడు నేను లేదు ఒక లోటు తప్ప నెలకు ₹1,80,000 అవుతుంది మా మేడంకి. ఎస్ఆర్ ఇక్కడ సార్ ఇక్కడ ఉంది సార్ ఈ అవకాశం. మా మేడం మా ఇద్దరికి ఇప్పుడు ఎందుకంటే చూస్తాం కదా, ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తే ఇంటికి వచ్చేవాళ్ళు నమ్మకం లేదు ఉందా? ఒకసారి ఆలోచన. నేను బయట మనకు ఒక మన లండన్ పోదాం, మన ఫ్లైట్ ఎక్కారు, స్పాట్లో పోయింది. అప్పుడు ఒక్క నిమిషంలో ఎంత హ్యాపీ ఉన్న వాళ్ళు ఫ్లైట్ పోతే ఎంత మంది అనిపిస్తారు. మనం మన క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినా కూడా స్టూడెంట్ దాదాపు 10-12 మంది అనిపించారు. ఎస్ఆర్ అంటే పోవడం మన చేతి ఉందా? లేదు. కానీ ఎప్పుడు పోతే మనం చేయలేదని. కానీ ఇక్కడ ఒక్క సంవత్సరం కష్టపడితే చూడండి, 2 సంవత్సరాలు కష్టపడితే నేను ఏమిచ్చిందంటే లైఫ్ ఏంటంటే నాకేం రిస్క్ అయినా, మా మేడకి రిస్క్ అయినా, మా బాబు ఇంటర్కి ఫస్ట్ ఇయర్ మా ఇద్దరికి ఏమైనా జరిగినా మా వారికి ₹1,89,000 అవుతుంది. ఎక్కడ ఉంది సార్ లైఫ్? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఉండాలి. మా బాబు ₹1,80,000 మా లైఫ్ సెట్ అయినా కాదు అయినా కదా సార్. మరి మనం చేసేది ఎవరి కోసం చేస్తున్నాం? ఏ పిల్లలు కొట్టుకున్నా పిల్లల కోసం మనం సంపాదించింది. ఎస్ఆర్ మనం సంపాదించడం ఎంతో రోజులు చూడండి. అది ఒక్కటి ఏంటంటే మన కళ్ళ ముందు 2 సంవత్సరాలు పెట్టుబడులకు 2 సంవత్సరాలు మీ అప్లై అని చెప్పి పట్టుకోనండి, మీ పిల్లల లైఫ్ కూడా ఇక్కడనే మార్చుకోవచ్చు. ఎస్ఆర్ సార్ తీసుకొని చెప్తున్నాం, తీసుకొని చెప్తున్నాం. అది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరికైనా కష్టాలు వస్తాయి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, బయట మీరు ఎవరి దగ్గర పోయినా మస్తు విషయంలో అంటే ఎస్ఆర్ వాళ్ళు తెలియకంటారా తెలుసు అంటారా? ఒక్కసారి ఆలోచనండి. భూమి పైన ఎవరికైనా ఆరోగ్యం అవసరం ఎవరు ఉందా? భూమి పైన డబ్బులు అవసరం ఎవరు ఉందా? మరి ఇక పెట్టుబడి లేకుండా సంవత్సరం ₹1,00,000 తీసుకోవచ్చు అంటే ఉప్పుల మీద ఇక్కడ అవుతారు చూస్తున్నా. మరి ఎందుకు వస్తుంది? పైసలు అవసరం లేదు వాళ్ళకు. పైసలు అవసరం ఉంది కానీ నాలుగు క్లారిటీ లేక బయట ఫేక్ కంపెనీలో చేరి 4 చేతులు కాల్చుకుంటూ కాబట్టి భయపడుతుంది. ఎస్ఆర్ కానీ నేను చెప్పే ప్లాన్ ఏంటంటే ఇదే 4 నెలలకి వచ్చి నేర్చుకున్నాను అనుకో, అవతల ఫేక్ అంటే క్లారిటీ చెప్పొచ్చా లేదు? ఎస్ఆర్ ఆ క్లారిటీ మీరు ఎప్పుడు చేయగలుగుతారో మీ టీం అనేది పెరుగుతారు. అది ఒక్కడే మనం చేయాలి సార్. ఎస్ఆర్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విషయం.